जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ తిరుమల నాయుడు నాయకత్వం జై జగన్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ తిరుమల నాయకత్వం వర్ధిల్లాలి जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ తిరుమల నాయకత్వం వర్ధిల్లాలి తిరుమల నాయకత్వం వర్ధిల్లాలి जोहार వైఎస్ఆర్ ఎలా చూడండి సార్ ఎలా నుంచి जोहार వైఎస్ఆర్ అన్న ఒకసారి అన్న ఓకేనా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ नहीं गुरुगाరు సెల్ఫీ जोहार వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఫోటో ఫోటో ప్రహాదనే అన్న ఒకసారి సెల్ఫీ जोहार వైఎస్ఆర్ అన్న సెల్ఫీ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అంతా కూడా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ఇవాళ అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సంబరాలు జరుపుకుంటున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు పేదల ఇంట్లో దేవుడు. ఎంచేదంటే ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యదాత. ఎంచేదంటే ఏ పేదవాడికైనా ప్రమాదకరమైనటువంటి జబ్బు వస్తే అయ్యో పాపం అనేటువంటి రోజుల్లో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడినటువంటి మహాదాత కనుక ఈ రోజు కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇళ్లలో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారంటే ఆ మహనీయుడు చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు. ఇంచేతంటే పిల్లలు చదివించే విషయంలో కానివ్వండి, వెనకబడిన ప్రతి కులాలకి కూడా ప్రతి వారికి కూడా అంతో ఎంతో అవకాశం ఉన్నంత వరకు పేద ప్రజల తరపున మరి పరిపాలన సాగించి అందరినీ కూడా ప్రగతి వైపు నడిపించినటువంటి వ్యక్తి. సంక్షేమ పథకాలే కాదు అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించినటువంటి రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే మరి ధర్మాస్పటల్లో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు పేదలకి దుప్పట్లు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే అందరూ కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోవడం అలాగే వారి తనయుడి తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఇంకా అడుగు ముందుకు వేసి ఆరోగ్యశ్రీలో లేనటువంటి ఇంకా అనేక రకాలైన జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. పిల్లలను చదివించడం ప్రతి పేదవాడికి నేను ఉన్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆయన మరీ త్వరలో ముఖ్యమంత్రి చేసుకోవాలని తహతలాడుతున్నారని సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా మరి నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతోత్సవాలు
మరి పార్టీ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు గారి నేతృత్వంలో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి మన్నం చేసుకున్నప్పుడు ఆయన అందించినటువంటి పాలన ఏదైతే ఉందో మరి నిజంగా కూడా స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. మరి ఆ రోజుల్లో మరి ఆయన ప్రజల సంక్షేమం కోసం కష్టపడినటువంటి తీరు కానీ మరి ఆయన కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి విధానం కానీ మనం చూసినప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఏ రకంగా అధికారం వచ్చినప్పుడు దాన్ని వినియోగించాలి అనేటువంటి విషయాలు మనకి తేటతెల్లమవుతాయి. మరి నిజంగా కూడా బీసీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇవాళ లక్షలాది మంది యువకులు ఇవాళ ఉద్యోగార్జన చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకోగలుగుతా ఉన్నారంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు బలహీన వెనుకబడిన వర్గాలకి అందించినటువంటి చేయూతది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా మరి జలయజ్ఞం పేరుతో ఆయన చేపట్టినటువంటి విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ రైతులందరూ కూడా వారి యొక్క భూములకి సారవంతమైనటువంటి విధంగా సాగు చేసుకునే విధంగా ఇవాళ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే దానికి కారణం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి జలయజ్ఞం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే దానికి ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి గారి మార్కు ఆ రోజున ఆయన అందించినటువంటి పరిపాలన నిజంగా కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం మరి ఆయన పడినటువంటి తపన ఖచ్చితంగా మనం మన్నం చేసుకోవాలి. ఆయన్ని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరొకసారి ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మరి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున మన మధ్యలో లేకపోయినా ఆయన కాలం చేసి 18 సంవత్సరాలైనా ఈ రోజుకి మన ప్రజల గుండెల్లో ఉన్నారు అంటే కేవలం ఆయన ప్రజలకు చేసిన మంచి. నాయకులు చాలామంది ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు, దేశ నాయకులు ఉంటారు, కానీ ప్రజల గుండెల్లో నిలబడేవారు అతి తక్కువ మంది ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకైతేనేమి, మధ్యతరగతి వారికి అయితేనేమి ప్రతి ఒక్క మంచి పని చేసి ఈ రోజుకి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్ గారు 2 అడుగులు ముందుకేసి వారు చేసిన సంక్షేమ ఫలాలని మరింత అభివృద్ధి చేసి ఇవాళ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి మరి తొందరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా. వైఎస్ఆర్ 77వ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు భీమవరంలోని పార్టీ ఆఫీసులో భీమవరం ఇన్ఛార్జ్ అయినటువంటి చినిమిలి వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, తర్వాత పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మనందరం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేది 108. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంబులెన్స్ ఆ సౌండ్ సైరన్ వినపడిందంటే 108 అంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన ఏదైనా కూడా ఒక మార్క్. ఆయన తర్వాత మనం చూసుకుంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినా కూడా అటువంటి తీసుకురాలి. ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం చేసుకుంటున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించినటువంటిది. ఎందుకంటే ఎంత బాధాకరం అంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే మన రాష్ట్రం కూడా విడిపోయేది కాదు. కానీ అటువంటి పరిపాలన చేసి ఏకదాటి మీద ఈరోజు ఆయన చేసిన పరిపాలన దేశ చరిత్రలోనే కూడా ఒక మార్క్. అటువంటి రాజకీయ నాయకుని మనం కోల్పోయినా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసి దేవుడి బొమ్మ పక్కన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండడం అది మన అందరం కూడా తరచూ చూస్తుంటాం. ఎందుకంటే ఆయన మరణం తర్వాత కొన్ని వేల మంది మరణించినప్పుడు ఏదైతే ఆ మరణాన్ని ఆపాలని సోనియా గాంధీ ప్రయత్నించినప్పుడు దాన్ని సోనియా గాంధీ గారిని కూడా కాదనుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాన్నగారు మరణం పట్ల మరి ఆ బాధని చిందిస్తూ ఎంతో మంది ప్రాణాలు విడిచారు. వాళ్ళందరినీ కూడా నేను పరామర్శిస్తానని చెప్పి పెట్టిన యాత్ర ఏదైతే ఉందో దాని అనుగుణంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం
అటువంటి ఆయన నాన్నగారు ఒక అడిగేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి 19 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలించడం మనం అందరం చూసాం. రానున్న రోజుల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి సినిమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జయంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి నాకంటే ముందుగా పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మరి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని నిజంగా ఎవరు కూడా మర్చిపోలేని రోజులు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అటువంటి పరిపాలన ప్రజలకు అందించారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షం కూడా మరి మెచ్చుకోదగ్గ విధంగా మరి రాష్ట్రాన్ని మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం కూడా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలా నిలబడిన పథకాలను తీసుకురావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు మహిళలకి మరి పెద్దపీట వేయడం జరిగింది. మరి పావలా వడ్డీకి ఆనాడు మరి రుణాలు ఇప్పించి మహిళా సాధికారత గురించి ఎంతో కృషి చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల గురించి తండ్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఆయన 2 అడుగులు ముందుకేసి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి అందించే దిశగా మరి ఈ రాష్ట్ర పరిపాలన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందించారు. మరి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్నది మనం అందరం కూడా చూసాం. ప్రశ్నించే వాళ్ళని కూడా కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి మనం అందరం తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలకి మరి మంచి పరిపాలన అందించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సంక్షేమాన్ని ప్రజలకు అందించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జరుపుతున్న ఈ యొక్క బర్త్డేకి వచ్చిన మీరందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే శుభాకాంక్షలు. మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తెలియని వాళ్ళు, మంచి ముఖ్యమంత్రి అననోళ్ళు అంటూ ఎవరో లేరు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి అందరి క్షేమాన్ని కోరిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మరి కులమతాలకు అతీతంగానే కాదు, పేద వర్గాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఆయన చేసిన పరిపాలన విధానాన్ని ఎవరైనా చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. అటువంటి మహానీయుడిని మనం గుర్తు చేసుకోవటం, ఆయన చేసిన పనులను మనం స్మరించుకుంటూ బ్రతకటం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో అటువంటి మంచి పరిపాలన కావాలి అంటే మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఈ రోజు జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అరాచకాలను అణచివేయాలంటే ఖచ్చితంగా మనందరం కూడా మరి సైనికుల్లా పనిచేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి వెలుగులోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మరి గతంలో చేసిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన విధానాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా మంచి పరిపాలన అందించే విధంగా మళ్ళా జరగాలి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి మరి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.